మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 41వ వచనం వరకు. ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియా యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనుదై బిగ్గరగా ఇట్లనెను, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మించక ముందు ఆయన కంటే ముందుగా యోహాను ఈ లోకానికి వచ్చి ఆయన మార్గాన్ని సరళము చేయవలసి ఉంది. ఇది ప్రవక్త యొక్క ప్రవచనం. యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి ఆయన ప్రవక్తలో ప్రవచించినట్లుగా ఆ ప్రవచనాల నెరవేర్పుగా యేసు ఈ లోకానికి వచ్చారు. ఇక్కడ జకరియా ఎలిజబెత్తులు వారు బహువృద్ధులుగా ఉన్నారు. దేవుడు జకరియను ఎలిజబెత్తును జ్ఞాపకము చేసుకుని ఆ వృద్ధాప్యములో వారికి చక్కని గర్భఫలాన్ని దేవుడు కలగచేశాడు. దేవుని యొక్క ఆ శుభవచనాన్ని వారు విన్నారు. దేవుడు వారికి వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. అదే సమయంలో గాబ్రియేలు దూత మరియాకు ప్రత్యక్షమై మరియాతో మాట్లాడుతూ, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పినప్పుడు మరియా తొందరపడుతుంది, కంగారు పడుతుంది. అప్పుడు ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉంటది. అప్పుడు దేవదూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దూత తెలియచేసినప్పుడు ఈ యొక్క శుభవర్తమానాన్ని ఎలిజబెత్తుకు చెప్పాలని మరియా ప్రయాణమై వారెక్కడో యూదా ప్రదేశంలో కొండసీమల్లో ఉంటూ ఉండగా వారు ఊరికి వెళ్తాది. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేస్తది. ఎలిజబెత్తు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే జకరియా ఎలిజబెత్తులకు దేవుడు తన శుభవర్తమానాన్ని తెలియచేశాడు. ఇక్కడ మరియాకు కూడా దేవుడు శుభవర్తమానాన్ని తెలియచేశాడు. మరియా యొక్క వందన వచనము వినగానే ఎలిజబెత్ యొక్క గర్భములో ఉన్న శిశువు వెంటనే గంతులు వేసెను అని లేఖనము తెలియచేసినట్లుగా ఇక్కడ మరియా జీవితములో దేవుడు తన కృపనిచ్చి మరియాను దేవుడు ఘనపరిచాడు. మరియాను దేవుడు యోగ్యురాలుగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు తన గర్భాన పుడుతున్నాడు అనే సత్యాన్ని మరియా ఎలిజబెత్తునకు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్తుకి పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే తెలియచేశాడు. అందుకే ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకునంటది. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనము నుండి చదువుదాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక, నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఎలిజబెత్తు మరియాను చూచి నా ప్రభువు తల్లి అని ప్రశంసించింది. వాస్తవంగా మరియాకి ఇంకా వివాహము కాలేదు, మరియా కన్యకగా ఉన్నది. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆ శుభవచనాన్ని ఎలిజబెత్తునకు తెలియచేశాడు. శుభవర్తమానము ఎవరి జీవితంలోనైనా అది ఆనందాన్ని తీసుకొస్తుంది. ఎలిజబెత్ ఆనందించింది, గర్భములో ఉన్నటువంటి యోహాను ఆనందించాడు, మరియా ఆనందించింది. ఈరోజు
మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క లేఖనము తెలియచేసినట్లుగా మరియా అంటుంది, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. అంటే తన గర్భములో ఉన్నటువంటి శిశువు ఆయన ప్రభువై ఉన్నాడని, ఆయన రక్షకుడని, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించినని, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసినని ఆమె సాక్ష్యమిచ్చినట్లుగా, ఆమె దేవునిని స్తుతించినట్లుగా మనము చూస్తున్నాం. ఆనాడు ఎలిజబెత్, మరియా, యోహానులకే కాదు గాని ఈ ఉదయకాలము ఈ శుభవర్తమానము ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితములో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చిన దినమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ నిజంగా మనకి ఈ సంవత్సరము సంతోషాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. మరి కేవలము మనము క్రిస్మస్ భౌతికంగానే చేస్తున్నామా? భౌతికమైన ఆనందాన్నే కోరుకుంటున్నామా? లేక నామకార్థంగా లోకమంతా సంతోషిస్తుంది, నేను సంతోషిస్తున్నాను అన్నట్లుగా మనము సంతోషిస్తున్నామా? ఈరోజు మన జీవితంలో ఏది మనకి సంతోషాన్ని ఇవ్వలేదు, ఆనందాన్ని ఇవ్వలేదు. మన యొక్క సంతోషము సహజంగా పరిస్థితులను బట్టి, డబ్బును బట్టి, హోదాను బట్టి కలుగుతాది. కానీ ఆనందం అనేది మన జీవితంలో కేవలము యేసు మీద ఆధారపడడం ద్వారా కలిగేది. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసుని రక్షకునిగా అంగీకరిస్తారో, యేసుని విశ్వసిస్తారో వారి జీవితాలలో ఈ ఆనందం అనేది కలుగుతాది. ఈ ఆనందము డబ్బును బట్టో, స్థలాలను బట్టో, వస్తువును బట్టో, పరిస్థితులను బట్టో కలిగేది కాదు. యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. మన జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ దుఃఖమును, వేదనను, నిరాశను ఆయన తొలగించి మన జీవితంలో ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని కలగచేయడానికి వచ్చారు. శుభవర్తమానము మనకి ఆనందాన్ని కలగచేసింది. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. తప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. తప్పికతో వచ్చిన వారికి మనము గుక్కెడు చల్లీలిస్తే వారు ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత సంతోషిస్తారో, అలాగూ దూరము నుండి వచ్చిన శుభ సమాచారము కూడా మనకి ఆనందాన్ని కలగచేస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చారు. ఈ యొక్క శుభవర్తమానాన్ని విశ్వసించిన వారి జీవితాలలో దేవుడు ఆనందాన్ని కలగచేస్తాడు. మరటి ఆనందము, సంతోషము మీ జీవితాలలో కలగాలి అనంటే ఈ ఉదయకాలము యేసుని రక్షకుడిగా అంగీకరించండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, నిజమైన ఆనందాన్ని మీ జీవితాల్లో అనుభవించండి. అలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమలో, కృపలో, దయలో గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్ములను సజీవులుగా ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఎవరైతే చింతిస్తున్నారో, ఎవరైతే దుఃఖముతో ఉన్నారో, వేదనలో ఉన్నారో, నిరాశలో ఉన్నారో వారందరి జీవితాలలో ఈ శుభవర్తమానము ఆనందాన్ని కలగ చేయగలిగినట్లు వారికున్న ప్రతి బంధకాల నుండి విడుదల చేసి మీరే వారి జీవితాలలో సమస్తమైన కీడుల నుండి తొలగించి మీరే వారిని ధైర్యపరిచి వారి జీవితంలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలగచేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.